మాడుగులలో ఎమ్మెల్యే అభ్యర్థిని టీడీపీ మార్చడం ఖాయమేనని తెలుస్తోంది. అనేక తర్జన భర్జనల తర్వాత టికెట్ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం అందుతోంది. మాడుగులలో ఎమ్మెల్యే అభ్యర్థిని టీడీపీ మార్చడం ఖాయమేనని తెలుస్తోంది. అనేక తర్జన భర్జనల తర్వాత టికెట్ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేరు ఖరారు చేస్తూ అధిష్టానం అందించినట్టు సమాచారం అందుతోంది. మాడుగులలో అభ్యర్థి మార్పు టికెట్ కన్ఫర్మేషన్ కు సంబంధించి కొద్దిసేపటి క్రితం బండారు సత్యనారాయణమూర్తికి టీడీపీ హైకమాండ్ నేతల నుంచి ఫోన్ వెళ్లినట్లు తెలుస్తోంది. మాడుగుల టికెట్ను తొలుత ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు కేటాయించింది టీడీపీ. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో సీనియారిటీని వెలమ నాయకత్వాన్ని ప్రాధాన్యమిస్తూ బండారు సత్యనారాయణకు టికెట్ కన్ఫర్మ్ చేసింది టీడీపీ. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? టీడీపీ ఈ అభ్యర్థి మార్పు వెనకాల, అలాగే పైలా ప్రసాద్ కు మరి ఎటువంటి హామీలు ఇవ్వడం జరిగింది టీడీపీ? మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి పోటీకి లైన్ క్లియర్ అయింది. ఆయన మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి లైన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నేరుగా అచ్చెన్నాయుడే బండారు సత్యనారాయణమూర్తికి ఫోన్ చేసి చెప్పారు. అచ్చెన్నాయుడు సమాచారం ఇచ్చిన తర్వాత బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికల ప్రచారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపు ఆయన మాడుగుల నియోజకవర్గంలో అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఇక బండారు అభ్యర్థిత్వానికి సంబంధించి మనకు కూడా స్పష్టమైన సమాచారం వచ్చింది. దామచర్ల సత్య దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఆయన నిర్ణయాన్ని దామచర్ల సత్య కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక బండారు సత్యనారాయణమూర్తి ఈ సీటును సాధించడం కోసం గడిచిన కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్తో పోరాడుతున్నారు. ఆయన మొదటి నుంచి తాను సిట్టింగ్ సీటుగా ఉన్న పెందుర్తిని కోరుతున్నారు. అయితే పెందుర్తి నియోజకవర్గం మన కూటమిలో భాగంగా పొత్తులో జనసేన కేటాయించడం. జనసేన కేటాయించిన తర్వాత తను ఎక్కడి నుంచి పోటీ చేయాలని, తనలాంటి సీనియర్లకు అవకాశం లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే విషయాన్ని పదే పదే ఆయన హైకమాండ్తో చెప్తూ వచ్చారు. ఒక దశలో ఆయన బల ప్రదర్శన కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. విస్తృతమైన లాబింగ్ తర్వాత బండారు సత్యనారాయణమూర్తి పేరు ఎటకేలకు ఖరారైంది. ఆయన మాడుగుల నుంచి పోటీ చేయడం అయితే నిర్ధారణ చేస్తూ హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవిచంద్ర.